నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. టీవీ కాడ కూర్చునేవాళ్ళు ధన్యులా? సీరియల్ చూసేవాళ్ళు ధన్యులా? ఆదివారం అని సినిమాలకి, షికార్లకి, పార్కులకి తిరిగేవాళ్ళు ధన్యులా? ఆదివారం అని, సెలవు దినమని ఊర్లు వెళ్ళేవాళ్ళు కదా, కాలక్షేప కబుర్లు చెప్పుకునేటువంటి వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి ఇంకేదో లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ధన్యులా? ఎవరు ధన్యులు? మందిరములో ఉండేవాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఆదివారమున మందిరములో ఉండేవాళ్ళు ధన్యులు. కావాలంటే ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే ప్రార్థనయ్యే గిట్టుకోమ్మా. నువ్వు పార్క్కి వెళ్ళాలన్నా, ఊరు వెళ్ళాలన్నా, చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా, బట్టలు ఉతుకోవాలన్నా కదా, ఏమైనా వండుకు తినాలన్నా ప్రార్థనయ్యే కట్టుకో. కానీ ఆదివారం మొదటి ప్రాధాన్యత ఎవరిది? దేవునిది. హల్లెలూయా. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, నీ వలన బలము నొందుతారు వారు.